మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లాలో విక్రమ్ అనే ఒక దళిత యువకుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నాడని ప్రభుత్వం పోయిన తర్వాత హైదరాబాద్ లో ఎక్కడో పనిచేసుకుంటుంటే మాచర్లో కేసు పెట్టించి హైదరాబాద్ నుంచి మాచర్ల పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి మార్గం మధ్యలో దళిత యువకుడు విక్రమ్ను చంపించినటువంటి చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి నీ వైసీపీ పార్టీది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కిరణ్ చీరాల్లో మాస్క్ పెట్టలేదని పోలీసులు కొట్టి చంపినటువంటి పరిస్థితి. ఆ చీరాలకి కిరణ్ ఇంటికి వెళ్ళినటువంటి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను ప్రత్యక్షంగా పోయి చూశాను. డాక్టర్ అచ్చెన్న కడపలో ఒక దళిత డాక్టర్ మీ వైసీపీ నాయకులు చెప్పినన్ని చేయలేదని ఆఖరిగా ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినటువంటి చరిత్ర నీ వైసీపీ అధికారంలో జరిగింది, నీ పార్టీ అధికారంలో జరిగింది. ఈ పార్టీలో మా కూటమి ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు ఏం జరగటం లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మెడికల్ కాలేజ్కి వెళ్ళావు, ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? నువ్వు బేసి మట్టాలు కట్టి ఇనుప సువ్వలు పైకి లేపితే మెడికల్ కాలేజ్ పూర్తయినట్ట. నువ్వు ముఖ్యమంత్రి ఉండే హయాంలోనే మెడికల్ కాలేజ్ అన్ని కూడా గబ్బిలాలు తిరిగినటువంటి పరిస్థితి. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా గబ్బిలాలు తిరుగుతూ బేస్మట లెవెల్లో ఉంటే వాటిని బాగుపరిచి వైద్య విద్యని ప్రజలకి, పేద విద్యార్థులకి సీట్లు పెంచి పేదలందరినీ డాక్టర్లు చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తా ఉంటే దాని మీద కూడా నువ్వు బురద జరుగుతావు. అంతెందుకు, మన నియోజకవర్గంలోనే నేను వచ్చిన కొత్తల్లో అసలు వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో రైతాంగం ప్రజలు తాగునీరు సాగునీరు ఇవ్వాలా, అసలు ఎంత దూరం పోయిందని చెప్పేసి ఏం జరుగుతుందని నేను ఒకరోజు వర్షం పడితే కడప మన కట్టకానిపల్లె ఇటే వెళ్ళా. నేను కట్టకానిపల్లి మీద మనోళ్ళందరినీ తీసుకొని పోతే ఫీడర్ కెనాల్స్ 2 కూడా అవతలకి బొక్కలు పడిపోయినాయి, రంధ్రాలు పడిపోయినాయి. అప్పుడు నేను మోటార్ సైకిల్ వేసుకొని అవతలకి నడుపుతూ ఆ సొరంగంలో నేను పోయి ఆ ఫోటోలు పెడితే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి సురేష్, వైసీపీ నాయకులు మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, పొద్దున్న లేసే ఇట్లాంటి అదవశాలు చేస్తుంటారు. ఆ రోజుల్లో నన్ను మాట్లాడారు. కానీ నేను చెప్పిందే నిజమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిపోయింది. మేమందరం అనుకున్నాం తెల్లారి నీళ్ళు వస్తాయి, పోనీలే జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చినాడు మేమనుకుని ఆయన జాతికి అంకితం చేసినాక 3వ రోజు మేము వెళ్ళాం. నేను కందుల నారాయణ రెడ్డి ఇద్దరం వెళ్తే ఆడ ఆలు లేదు, పోడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ ప్రాంత రైతాంగాన్ని మళ్ళీ మోసం చేయడానికి ఎలక్షన్ ముందు వచ్చి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి భలే బాధేసింది. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు ఒకసారి వెలుగొండ ప్రాజెక్టు విజిట్ చేయాలా అని చెప్పేసి గొట్టిపాటి రవికుమార్ గారు, మంత్రి స్వామి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ప్రధాన కాలువల మట్టి వెళ్ళాం. వెళ్తే మొత్తం డొల్ల, అక్కడ ఏమి లేవు. నీళ్ళు వదిలితే కడపరాజుపల్లి ఉండదు, కట్టకానిపల్లి ఉండదు, ఏముండదు, ఒక ఊరు కూడా ఉండే పరిస్థితి లేదు. దీనికి ఇట్లా కాదు సార్, మళ్ళీ కూడా మనం వైసీపీ వాళ్ళగా మట్టి పోసి స్ట్రెంగ్తన్ చేసి బలపరిచి నీళ్లు వదిలితే ఒక్క ఊరు కూడా మిగలదని చెప్పి స్వయాన వాళ్ళందరికీ నేను చూపిస్తే 4 రోజుల క్రితం మనం ఏదైతే అనుకున్నామో అదే నిజమైంది. 450 కోట్ల పై చిలుకు డబ్బులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలు వెంబడి సిమెంట్ గోడలతోటి నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం త్వరలో అని చెప్పేసి టెండర్లు కూడా పిలిచినట్టు చరిత్ర కూటమి ప్రభుత్వం ఉంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే మా దగ్గర డబ్బులుండి ఎక్కువని చేస్తా ఉన్నామా. రీసెంట్ గా కొత్త కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు నేను అడిగా, సార్ ఒక్కసారి మీరు రండి వెలుగొండ ప్రాజెక్టు చూద్దామంటే ఆయన వచ్చాడు. వచ్చి చూసిన వెంటనే ఆయన కూడా అర్థమైంది, ఎట్టి పరిస్థితుల్లో
2026 ఆగస్టు 31 లోపున వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశగా నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పేసి రైతాంగాన్ని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సైమల్టేనియస్గా ఒకవైపు సొరంగం, రెండో సొరంగంలో లైనింగ్ పనులు జరుగుతూ ఉంటాయి. ఇంకొక వైపు ప్రధాన కాలువ మిటి కాంక్రీట్ పనులు, గోడలంతా కూడా సిమెంట్ తో నిర్మాణం జరుగుతుంటాయి. ఇంకొక వైపు R&R ప్యాకేజ్ ఇచ్చి పునరావాస కేంద్రాలు వాళ్ళకి ఇల్లు కట్టిస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఖాళీ చేసేటటువంటి పరిస్థితి వచ్చే సంవత్సరం ఆగస్టులోకి ఇది పూర్తి అవుతుందని చెప్పేసి నేను ఘంటాపదంగా మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా బలంగా నా చేతులతో కొట్టిన టెంకాయ 96లో నా చేతులు ఉండనే దాన్ని ప్రారంభం చేయాలని, నీళ్ళు ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నీకెక్కడుంది అసలు రైతాంగం మీద, రైతుల మీద, ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి మోసపు ప్రేమ తప్ప నిజమైన ప్రేమ నీకు లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే మనమందరం కూడా అధికారాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్దాం. ఎవరు మన ఇంటికి వచ్చినా, నాయకుల ఇంటికి వచ్చినా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనం అందిద్దాం. రేపు వాళ్ళు మనసు కలిగి మన మీద వీళ్ళు పనిచేస్తారని ఒక నమ్మకం కలిగించుకుంటేనే వాళ్ళు మనతోటి వస్తారు. అందుకని మీరందరూ, నాయకులందరూ కూడా ప్రజల భాగస్వామితో, ప్రజలతోటి మమేకమై పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా, మనందరినీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆషామాషిగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేయడానికి నేను లేను. ఇక్కడ ఖచ్చితమైన రాజకీయాలు మనం అందరం చేద్దాం. ఫలితాలు ప్రజల మీద పొందుదాం, ప్రజలకు బాధ్యతగా మనం ఉందాం. అది ఒక్కటే నినాదంతో మీరందరూ వెళ్ళండి. ఖచ్చితంగా ఈ గ్రామంలో 10 లక్షల సిమెంట్ రోడ్లు కాదు, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, కటకానిపల్లిలో ఒక మట్టి రోడ్డు కూడా ఉంచలేను. ఊర్లో అన్ని సిమెంట్ రోడ్లు ఎత్తిస్తా. కటకానిపల్లి నుంచి చెంచు కాలనీ వరకు తార్ రోడ్డు నిర్మాణం కూడా నేను వేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మధ్యనే 1.5 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో అనేక పెద్ద రోడ్లన్నీ కూడా తార్ రోడ్లు వేయించా నేను. గతంలో 5 సంవత్సరాలు మంత్రి ఉన్నాడు. ఈ మధ్య మీరందరూ కలిసి ఒక ఆయన గెలిపించారు. నోరు జరిగితే అబద్ధాలు తప్ప ఒక్కడు కూడా నిజం మాట్లాడు. పెద్ద సమస్య అయిపోయింది మనకి. పేపర్ పుల్లి ఎక్కడో తాడేపల్లి కూర్చొని జగన్ మెప్పు కోసం మాట్లాడుతా ఉన్నా. ఒక్క మూరెడు కూడా తారు రోడ్డు వేసిన చరిత్ర లేదు. మేము కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతున్నాం ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా తారు రోడ్లు నిర్మాణం చేస్తాం. ఇంకా పేద ప్రజలకు సంక్షేమాన్ని విస్తృతం చేయబోతా ఉన్నాం. రైతాంగానికి మేలైనటువంటి ఆలోచనలు చేసి వ్యవసాయంలో మెలకువలు కలిగినటువంటి వ్యవసాయాన్ని ఒక వ్యవసాయ విప్లవంగా తయారు చేయబోతున్నాం త్వరలో. అందుకనే